వార్తలు. నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుగాలి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో బైరెడ్డి నాగేశ్వరరావు వారి సతీమణి లీలావతి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. బైరెడ్డి వారి కుటుంబం టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి సుమారు 45 సంవత్సరాలుగా పార్టీకి అండదండగా ఉండి నేడు వైసీపీలో చేరారు. కానీ నాకు ఆ పార్టీలో ఇంతవరకు సేవ చేశాను. మా అయ్యగారి తర్వాత మరి మా ఇద్దరం కూడా ఆ పార్టీలో సేవ చేసాం, ఇంతవరకు కొనసాగాం. కానీ మాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు కొంచెం ఆ పార్టీలో మాకు గౌరవం తగ్గింది. గౌరవం తగ్గిన దగ్గర ఉండడం అంటే అది మాకు అవ్వదు. మాకు నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా లోకం మాధవికి సీటు ఇచ్చినప్పటి నుండి పార్టీలోనూ కార్యక్రమాల్లోనూ మాకు తగిన గౌరవం లేకపోవడం మాకు బాధాకరంగా అనిపించింది. వైసీపీ నుంచి తగిన గౌరవం లభిస్తుందని, మేము ఏనాడు పదవుల కోసం కానీ డబ్బుల కోసం కానీ రాజకీయం చేయలేదని, నలుగురికి సాయం చేసే ఉద్దేశంతోనే మొదటి నుంచి మా కుటుంబం ఉందని, అదేవిధంగా ఈ రోజు వరకు మా గడప తొక్కిన ప్రతి ఒక్కరికి మేము సాయం చేయడం మా అలవాటు. ఏదేమైనా గౌరవం లేని చోట ఉండడం కష్టం కాబట్టి మేము వైసీపీలో చేరడం జరిగిందని సత్యవతి అన్నారు. ఈ గౌరవం కోసమే బతుకుతున్నాం. మా మాయగారు చేసిన సేవలు ఆ పార్టీకి పేరు వచ్చింది. మరి మేము కూడా అది నిలబెట్టుకున్నాం. మాయగారు ఎలా నడుచుకున్నారో ఆ పేరుని పోగొట్టకుండా మేము ఈ రోజు వరకు ఆ పేరుని నిలబెట్టుకున్నాం. కానీ మాయగారికి ఇక్కడ కాదు అక్కడ కాదు 2 పార్టీల వర్గాల దగ్గర కూడా అతనికి ఉన్న గౌరవం అతనికి ఉందని నమ్మకం నాకు ఉన్నది. మరి ప్రజలు ప్రేమాభిమానాలే మాకు ఒక ఆస్తిగా అతను ఇచ్చి వెళ్ళారు. మాకు అతను మాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే మీ ప్రజల అభిమానమే మాకు పెద్ద ఆస్తి. ఈ ఆస్తిని మేము ఇప్పటి వరకు కాపాడుకున్నాం. మరి ఈ గౌరవం కోసం మేము ఎన్నో ఆశలు వదులుకున్నాం, ఎన్నో కోరికలను వదులుకొని ఈ గౌరవం పోకుండా మేము ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడా ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ ఇప్పటి వరకు వచ్చాం. మరి ఈ గౌరవాన్ని ఎంత కాపాడుకొని వచ్చేటప్పుడు ఈ మధ్యకాలం నాకు మరి ఆ గౌరవం తగ్గింది కాబట్టి గౌరవం లేని పార్టీలో నేను ఉండదలుచుకోలేదని ఈరోజు నేను బయటకు అడుగుపెట్టాను. మరి అడుగుపెట్టి ఈరోజు నాకు అక్కడి నుండి మరి ఈ పార్టీలో నాకు ఒక భరోసా వచ్చింది. మరి ఆ భరోసాని ఎప్పుడైనా సరే మేము 10 మందికి సేవ చేయాలని అనుకునే వాళ్ళమే కానీ మాకేదో కావాలని కానీ మాకేదో ఏదో కలిసి వస్తుందని కానీ ఏ రోజు మేము అనుకోలేదు. ఈ పార్టీ మేము ఎప్పుడు సేవ చేయాలని ముందుకు వచ్చే వాళ్ళమే కానీ మేమేదో ఆశించి ముందుకు వచ్చే వాళ్ళమైతే కాదు. కాబట్టి మాకు ఈ పార్టీలో కూడా మీ అందరితో ముందుకు అడిగేసి సేవ చేయాలని ఒక నిర్ణయంతో మీ పార్టీలోకి నేను వస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు మరి అవన్నీ కూడా మాకు కొంచెం మరి అతను చిన్న వయసులోనే చాలా పథకాలు కింద స్థాయి వాళ్ళకి పేదవాళ్ళకి చాలా పథకాలు ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించే విధానం మాకు నచ్చింది. మరి ఆయన చాలా పథకాలు ఇస్తున్నారు. మరి ఇస్తున్నారు కాబట్టి చేయూత అవనేయండి, నైట్ భరోసా అవనేయండి, మరి అలాగే మరి చాలా ఉన్నాయి పథకాలన్నీ కూడా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఇచ్చే విధానం అతను చేసే కార్యక్రమాలు మాకు చాలా నచ్చాయని పార్టీలోకి మేము ముందుకు అడుగుపెట్టి ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాం. మరి మీరందరూ కూడా నాకు సహకరించి పార్టీలోని నన్ను ముందుకు నడిపించి నాకు గౌరవం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తారని మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. బడికొండ అప్పలనాయుడు మాట్లాడుతూ, నేను ఎన్నోసార్లు బైరెడ్డి నాగేశ్వరరావు గారిని వైసీపీలోకి రమ్మని ఆహ్వానించినా ఏ రోజు రావడానికి నచ్చలేదు. ఆయన డబ్బులకో లేదా పదవులకో ఆశించి ఈ రోజు పార్టీలోకి రావడం లేదు. వారికి పార్టీలో ఉన్న గౌరవం తగ్గడంతో పాటు సముచిత స్థానం కల్పించకపోవడం పట్ల మనస్తాపం చెందారు. ఇప్పటికైనా మన పార్టీలోకి రావడం మనకెంతో సంతోషం. మన నెల్లిమర్ల ప్రజలకు బైరెడ్డి వారి కుటుంబం ఎంతో మేలు చేసిందని, ఈ సందర్భంగా వారికి మీరందరూ వెన్నుదన్నిగా ఉండాలి, మేము కూడా అంతే స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మండల హెడ్ క్వార్టర్ ఉన్నప్పటికీ కూడా మా అందరూ చిన్నతనం ఉన్నది. ఈ ప్రాంతంలో కీర్తిశేషులు శ్రీ బైరెడ్డి సూర్యనాయుడు గారి తాలూకా వారన్నా వారి కుటుంబం అన్నా మేము రాజకీయాలు పుట్టిన కొత్తల్లో ఆ రోజు తెలుగుదేశం అధికారం వచ్చినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు ఆయన. ఆ రోజుల్లో మా ప్రాంతానికి కావాలి జిల్లా పరిషత్ అని చెప్పి నారాయణ నాయుడు గారు ఇద్దరు పెద్దలందరూ కూడా ప్రాంతాల వారి గుద్దులాడుకుంటుంటే బంగ్లాలో నేను చిన్నతనం అది బాగాను. ఆయన బంగ్లాలో ఒక మాట అన్నారు, ఎప్పుడు చూసినా ఇక్కడ పోరాటాల కోసం సంవత్సరాలు కడుతున్నాయి. అయ్యా పార్టీ డెవలప్ అవ్వాలంటే మా ప్రాంతానికి మా జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తే మేము పార్టీని లాక్కొస్తాం. ఆయన నారాయణ నీకు అన్ని తెలిసింది కదా,
నువ్వు ఎలాగైతే అలాగా అని చెప్పాల్సి అందరినీ ఒప్పించితే ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంటు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. మరి ఆ కుటుంబం నెల్లిమర్లలో ఒక నీతిగా నిజాయితీగా కింద స్థాయి గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు గారు, ఆవిడ ఎంపీటీ సభ్యురాలుగా, మండల పార్టీ అధ్యక్షురాలుగా వివిధ పదవులు చేసి ఎంపీటీసీ కూడా పోటీ చేశారు. అనేక మార్లు నాగేశ్వరరావు గారు కలిసినప్పుడు అయ్యా మా పార్టీలోకి వచ్చేయండి, మాకు సాయం చేయండి అని చెప్పంటే కథా కార్యాలలో కానీ ఫంక్షన్లో కానీ కష్టకాలంలో కానీ కనబడినప్పుడు ఎక్కడున్నా సరే ఎంతమంది ఉన్నా ఎంతమంది తెలుగుదేశం తాలూకు నాయకుల టీంలో ఉన్నా నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి నమస్కారం ఎమ్మెల్యే గారు, నాగేశ్వరరావు గారు బాగున్నారా అంటాం. ఎప్పటి నుంచి వెళ్ళినప్పటికీ కూడా లేదండి మా నాన్నగారు తెలుగుదేశం అని అంటే కారణం మాతో పాటు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మా తాలూకా మా నాన్నగారి దగ్గర నుంచి మమ్మల్ని కూడా నడిపించి అడుగుజాడలు నడుపుతారు, వాళ్ళందరినీ విడిచి వెళ్ళలేమండి, మాకున్న ఇబ్బందులు మాకు ఉన్నాయని చెప్పారు. చెప్తే కొత్తగా ఇవాళ జాయిన్ అయిపోతున్నాను కాదు, నేను చాలా నుంచి 10 సంవత్సరాల నుంచి చదువుతాను నేను. అయినప్పటికీ కూడా మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో మరి కొన్ని అవమానాలు జరిగాయని, వాళ్ళకి గుర్తింపు లేదని మనస్తాపం చెంది మరి ఈ పార్టీలో ప్రతి గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందిస్తున్నారు. ప్రతి తాలూకా గ్రామాల్లో ప్రతి ఇంట్లో కొన్ని మార్పులు వచ్చాయి. మరి ఈ సందర్భాల్లో ఒకవేళ మనం ఏది చెప్పినప్పుడు కూడా ఆ తాలూకా ఇంట్లో ఉన్నటువంటి ఆ లబ్ధిదారులందరూ కూడా వినే పరిస్థితి ఉండదు. మనం కూడా మంచి చేసినటువంటి వాడికి సపోర్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో మంచి ఆలోచన చేసి ఇవాళ మంచి ముహూర్తాన్న మరి నాగేశ్వరరావు గారు, వాళ్ళ తన సతీమణైనటువంటి లీలావతి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు మా పార్టీలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని సభాధిస్తున్నటువంటి గౌరవ స్వాతంత్రంగా ఉన్నప్పుడు కొన్ని సేవలు చేసినప్పటికీ తర్వాత సాంబన్నయ్య గారు, అరుణ్ కుమార్ గారు, వదిన గారు సర్పంచ్ గారు ఉన్నప్పుడు కూడా మరి ఇరువురు పనిచేసినప్పటికీ 2011లో మన నగర పంచాయతీగా ఏర్పడ్డది. ఆ రోజు నుంచి జరదాపేట నెల్లిమర్లగా పంచాయతీలు తీసి నగర పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వేల కోట్ల రూపాయలు ఈ పంచాయతీలకు వస్తున్నాయి. ఇది మున్సిపాలిటీ అవడం వల్ల మరో పక్కన ఈ మధ్యనే అర్బన్ హెల్త్ క్లినిక్ కూడా జరదాపేటలో నిర్మాణం చేసుకున్నాం. మీకు సంబంధించినటువంటి పూర్వం రోజుల్లో సాంబశివరాజు గారు బతుకున్న రోజుల్లో సిహెచ్సి హాస్పిటల్ ఉండేది. అది 30 పడకల హాస్పిటల్గా ఆధునీకరణ చేసి మరి కొత్త భవనాలు కూడా నిర్మాణంలో ఉంది. త్వరలోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రారంభించుకుంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిపి మరి తీర్మానాలతో అనేక రోడ్లు వేశారు. ఇంకా ఈ ప్రాంతానికి కూడా రోడ్డు శాంక్షన్ అయినప్పుడు కూడా ఎలక్షన్ కోడ్లో వేయడం జరగలేదు. 10 లక్షలు శాంక్షన్ అయింది. అవన్నీ కూడా చేస్తాం. దయవుంచి మరి పెద్దలందరూ కూడా బయట సూర్యనారాయణ గారి తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ కుటుంబం అంటే అందేని గౌరవం. మీ అందరూ కూడా ఇక్కడ మన తాలూకా 4 మండలంలో ఒక ఎత్తు, నెల్లిమర్ల మండలం ఒక ఎత్తు, అందరూ స్పెషల్గా నెల్లిమర్ల ఒక ఎత్తు. మరి డ్యూటీ మీద ఉండడం వల్ల మాటకి చిన్నదానికి పెద్దదానికి అందరికీ ఇగోసే. ఒకటి ఆలోచన చేయండి. అన్ని సంవత్సరాలు ఆ తండ్రి గారి దగ్గర నుంచి ఆ మామగారి దగ్గర నుంచి మరి ఈ పార్టీని నమ్ముకొని మరి ఏ రకమైనటువంటి పేదరికమైనటువంటి బతుకుతున్నారో, ఏ రకమైనటువంటి పార్టీలో అవమానం పడుతున్నారో మీ అందరూ గ్రహించాలి. వాళ్ళ పార్టీకి వచ్చిన వాడైతే 10 సంవత్సరాల కింద నేను బతిమారాను. అప్పుడు వచ్చుంటే ఈ పార్టీలో ఏదో పదవి వచ్చేదా. ఇవాళ పదవులు ఆశించి రాలేదు. ఇవాళ ఇంకా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడి అవమానాలు పడి వచ్చారు. కాబట్టి మీ అందరూ దూరాత్మ ఆలోచన చేసి ఇవాళ ఎక్కడో విదేశాల్లో ఉండి వ్యాపార రీత్యా వచ్చినటువంటి వాడు ఇక్కడ పోటీ పడుతుంది. స్థానికురాలు కాదు, ఇక్కడ ఆవిడ కానే కాదు. ఇంతవరకు అయితే మేము ఇంతకుముందు రమ్మన్నప్పుడు ఆయన నీతి మాట్లాడాడు. మా నాన్నగారు నారాయణస్వామి మంచి స్నేహితులండి, అందుకు నారాయణస్వామి గారు పోటీ చేస్తున్నప్పుడు మేము రాలేమంటే అని చెప్పాను. ఇవాళ ఆయన పోటీ చేయట్లేదు, ఎక్కడో పోటీ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు పోటీ చేసినప్పుడు కూడా వీళ్ళు పూర్వం నుంచి తెలుగుదేశం అనుకుని ఉన్నారు. వీరికంట పార్టీ ఫౌండర్ తెలుగుదేశం అనుకుని అశోక్ గారు ఉన్నారు. ఆయనకే గౌరవం లేదు ఇవాళ తెలుగుదేశంలో. ఆయనకే ఎంపీని పక్కన పెట్టేసి ఎవరికో ఇచ్చారు. ఇవాళ పార్టీలతో పరిస్థితి అలా ఉంది. ఇంకా పూర్వం రోజుల్లో ఎన్టీ రామారావు సైకిల్ గీకులు అనుకుని ఉంటే ఇవాళ కాలం గడవదు. అందుకని మీ అందరూ గ్రహించండి.
చంద్రబాబు నాయుడు వాళ్ళ తాలూకు టీవీ ఛానల్ వాటిలో మేము అధికారంలోకి వచ్చేస్తాను, ముగ్గురు తాలూకు కూటమిలో ఆ మోడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అధికారంలో వచ్చేస్తాను, నేను పిచ్చి మాటలు మాట్లాడుతాను, పిచ్చి రాత్రులు రాస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాడు. అధికారంలోకి వచ్చాడు అంటే ఈ రాష్ట్రానికి అరిష్టమే. ఎందుకంటారా, ఎంతమంది ఓట్లు వేసినోళ్ళకి ఎగినోళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు ఈ పథకాలు అన్ని పంచాడు. పంచినప్పుడు కూడా నేను పాలు తాగి చేసుకొస్తారా ఆడవాళ్ళు, ఇంకా పాలు తాగి చేసుకొస్తారా? ఇవాళ ఆవిడ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థి ఆవిడ కూడా కొత్తగా పరిచయం పెంచుకోవడానికి ఏవో డొక్కులు పంచుతుంది, పెయింట్ డొక్కులు. ఆ డొక్కులు కానీ మనం తీసుకున్నామంటే ఆ డొక్కులు జాబులతో మాయలో పెడితే మన డొక్కలు ఎండిపోతాయి. ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదవాడు బాగుందంటే, రైతాంగం బాగుందంటే, యువతరం బాగుందంటే ఇవాళ పరిపాలన రాజధాని 76 సంవత్సరాల చరిత్రలో మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి శబ్దం చూడలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొగోడు కాబట్టి అక్కడ సాక్షాత్ అసెంబ్లీలో పరిపాలన రాజధాని విశాఖపట్నం చేస్తానంటాం. ఎయిర్పోర్ట్ కూడా మరి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టించాడు, ఏ రకం పర్మిషన్ లేకుండా. ఆ ఎన్ని పర్మిషన్ తెచ్చి మరి ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్ని పనులు ప్రారంభించారు, 40% కొనైంది. రేపు రాబోతున్న రోజుల్లో మన ప్రాంతం అంతా కూడా బంగారం అవుతుంది. ఏదైతే మన పార్టీని నమ్మొచ్చి మరి మిమ్మల్ని పట్టుకొని ఇన్నాళ్ళు కూడా సర్వీస్ చేశారు, ఆడ మొగ తేడా లేకుండా ఆవిడ కూడా కష్టపడి వేరుందరికి ఏమైనా పని వచ్చినా, ఎలక్షన్ వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా భర్త భార్య ఇద్దరు కూడా రోడ్డు మీద పడి ఆ కుటుంబాలు ఏ పని వచ్చినా సరే నిలబడి చేస్తారు. మగోళ్ళలాగా ఆవిడ మగోళ్ళలాగా ఏది కావాలంటే రాత్రి తిరిగి అలా చేసేదట. సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి మీ అందరూ సపోర్ట్ చేయాలి. ఇవాళ మేము ఈ పార్టీలో ఉన్నటువంటి కొందరు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో వీక్ అయ్యారు, చెయ్యకుండా పడ్డది కాబట్టి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్గా కొద్దిగా వీక్ అయ్యారు కాబట్టి మీరు వెళ్ళకండి నీ కబుర్లు చెప్తే వాళ్ళ మాటలు మీరింటే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఆ దంపతులందరినీ గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఎవరే గెలుస్తారు, నాకు ఇబ్బంది లేదు. ఎలక్షన్లో ప్రచారం చేసుకొని మరి వాళ్ళకి ఎంత మనస్తాపం చెందకపోతే మరి మీరు పిలిచి చేయించినప్పుడు సంఖ్యక్తి ఇంకా బాగుండదు. అప్పుడు మరి రావడదు. మరి ఆయన చెప్పడం లేదో, ఆయనతో మాట్లాడేవాడు, ఆయన తోడలతో మాట్లాడేవాడు. ఆయన మాట్లాడుతున్నా మా నాయకులు ఒప్పుకోవట్లేదు, మా మరదలు ఒప్పుకున్నా సరే మా నాయకులు ఒప్పుకోవడం అని చెప్పని ఆయన చెప్పేశారు. మరి ఇవాళ వాళ్ళు వచ్చారనంటే మరి మానసికమైనటువంటి ఎంత బాధపడుతున్నారో అనేది మీరు ఆలోచించుకోవాలా. మరి తప్పనిసరిగా ఆవిడ ఏదైతే ఆశయాలకి ఏదైతే ఆలోచనకు వచ్చిందో మరి సామాన్య మేము కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, మా పెద్దలం కానీ మరి ఆవిడ గౌరవాలు, ఆ కుటుంబ గౌరవాలకి ఎక్కడ కూడా అగౌరవం జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. ఇవాళ మీరు జాయిన్ అయ్యి కొంతమంది వచ్చారు, మీరు ఇంతవరకు సర్వీస్ చేశారు. మీరు మీ తాలూకా వీధుల్లో అనేక వీధులు ఉన్నాయి, బైరెడ్డి వీధి, దిశాంతక వీధి, రకరకాల వీధులన్నీ ఉన్నాయి. మరి ఈ కాలనీలో కూడా మరి గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి మరి మేము మాతో పాటు గంట అప్పట్లో సతీష్ కుటుంబం మేము కూడా ఎంత పోరాడినా సరే ఇక్కడ ఈ వార్డులో మీరే బలం ఉండేది. మొన్నటి నాటి ఎలక్షన్లో కూడా సామాన్యంగా ఇక్కడ మీ బలం 6, 7, 10 వార్డుల్లో మీకే మంచి పట్టుకున్నటువంటి వాళ్ళు మీ కుటుంబం సంఖ్య మాకు తెలిసిన అందరినీ ఒక మెట్టి దిగి మీ పిలిస్తే రాలేదని చెప్పని రాజకీయాల్లోనే మనం పెట్టేది పోతే కాదు, దాంట్లో కొన్ని ఊళ్ళో పోతే వస్తారు. కానీ ఈ మండలం కొద్ది కీలకమైన అదొక టైప్ మండలం. అందుకని కొంచెం మీరు నాగేశ్వరరావు గారు మీరు కొద్దిగా రేపు ఇల్లు ఇక్కడ టైం ఉంది, 10 రోజులు 10 రోజులు టైం ఉంది కాబట్టి అందరినీ పిలిపించుకొని ఈ పరిస్థితుల్లో మేము వెళ్ళాం. మరి మా గౌరవం ఇవ్వండి, మా గౌరవం ఇచ్చి మరి ఇన్నాళ్ళు మీకు సర్వీస్ చేశాం కాబట్టి రాజకీయంగా మా జీవితాన్ని మళ్ళీ బాగుండాలంటే మీరు వెనకాల సపోర్ట్ చేయాలని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తే అందరూ మేము మాట్లాడతారు. మీకు ఇబ్బంది అవుతుంది, మాకు అది ఉంది, ఆ రిపోర్ట్ మా దగ్గర ఉంది. అందుకని చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఇవాళ చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి కలవగానే జిల్లా చైర్మన్ గారు, పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు వెంటనే సామాన్యుని మమ్మల్ని మాట్లాడి ఎమ్మెల్సీ గారు అందరినీ మాట్లాడి ఇన్ఛార్జిని పంపించారు. మరి అది ఆధ్వర్యంలో మీరు కొండవాళ్ళు వేసుకున్నందుకు ఇంకోసారి సంతోషంగా ఉంది. మీకు ఎప్పుడు కూడా అగౌరవం లేకుండా చూస్తామని చెప్పి హామీ ఇస్తూ మీద సెలవు తీసుకుంటున్నాను. 13వ తారీఖు అంటే ఇంకా 9 రోజులే ఉంది. 2వ తారీఖు 2 రోజుల ముందు 48 గంటల ముందు ఎలక్షన్ ఉండదు. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఫ్యాన్కి అయ్యేది. ఒకటి గులాబీ కలర్లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్ మీద ఫస్ట్ వరుసలో ఫస్ట్ పేరు నాది ఉంటుంది, బట్టుకుంటే అప్పనాడు ఫ్యాన్ గుర్తుంటుంది. దాన్ని ఎదుర్కొంటా బటన్ నొక్కితే చెయ్యమని కోడి పిల్ల కొడుస్తుంది. అలాగని తెల్లగా ఉన్న దాంట్లో 3వది అక్కడ కూడా ఫ్యానే. 2 ఫ్యాన్కి వేయండి, అది గౌరవం నిలబెట్టండి. ఆ గౌరవం బట్టి రేపు ఉత్తరాన పార్టీలో ఏమైనా పదవులు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ గారు కానీ, మేము కానీ, మండలంలో ఉన్నటువంటి మా సాంబాన్ని కానీ, మేము కానీ ఈ వార్డులో వచ్చిన తర్వాత బలం చేకూరింది. ఈ బలం చేకూరింది కాబట్టి
అది మనం గౌరవించాలని చెప్పి చెప్పడానికి మాకు బాగుంటుంది. వాళ్ళకి రాజకీయం తాలూకా ఎదుగుదలకి మీ అందరూ పనికొస్తారని చెప్పని సాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇందాక సామాన్య అన్నాడు ఒక్కోటి పాలు వాళ్ళు చెప్తాను. గతంలో 350 ఓట్లు మెజార్టీ ఇది ఎవరు లేనప్పుడే తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది. ఇవాళ తిరిగి అంత మెజార్టీ మనకు వస్తుంది. మీ అందరూ మనస్ఫూర్తిగా మనసు చేయండి. ఎందుకంటే ఆ రోజు అంత మెజార్టీ రావడానికి తెలుగుదేశం సైకిల్ సింబల్ ఉంది. ఇవాళ సైకిల్ లేదు కదా. 12 మంది అభ్యర్థులు కింద నుంచి మీద నెగ్గించినా సరే ఎక్కడ కూడా సైకిల్ లేదు. కాబట్టి మీ అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అప్పలనాయుడు కావాలా, అమెరికాలో ఉన్నట్టు మాధవ్ కావాలా ఆలోచించండి. ఆ మాధవ్ కోటేశ్వరంతో మీరు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. ఆవిడ పేదవాళ్ళ గురించి తెలియదు, మనుషుల గురించి తెలియదు, కుటుంబాల గురించి తెలియదు, కులాల గురించి తెలియదు. ఇవాళ 1000 కోట్లు సంపాదించేసింది. ఆ రోజు సత్యబాబు గారిని రాజశేఖర్ని అడ్డం పెట్టుకుని మరి వందలాది భూములు ఎకరాలు సంపాదించింది. ఆ సంపాదించిన భూమి ఇవాళ కోట్లు అయిపోయింది. ఆ కోట్ల బట్టి ఇవాళ జనసేన అభ్యర్థిగా ఇచ్చేసి ఇక్కడ పూర్వం నుంచి నారాయణ తదనంతరం అనేక మంది నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతామని చెప్పని వాళ్ళ వయస్సు, తనువు, మనస్సు, ఆర్థికమైనటువంటి ప్రయాసపడి వాళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళ జీవితాలన్నీ పేపర్లన్నీ తీసి ఇప్పుడు వచ్చింది. అడ్డగా వస్తే వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాక లోపల ఉండలేక వాళ్ళు కూడా మొదలు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ గెలదు కాక గెలదు. అయితే మన తాలూకు నాయకులు 1000 కోట్లు చూపించింది, మాకు ఏదో కొంత డబ్బులు ఇచ్చేస్తుందని చెప్పి గండువాళ్ళు వేసుకుంటారు. ఇవన్నీ ఉట్టివే. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, భోగాపురం మండలం బోర్డు అంటారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, నెల్లిమర్ల బోర్డు అంటారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, పోస్పట్రాయ బోర్డు. 4 మండలాలు మున్సిపాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఆయన నిర్ణయించారు. మా ఎమ్మెల్సీ గారు, మా మండల పార్టీ అధ్యక్షుడు, మా జడ్పీటీసీ గారు, నెల్లిమర్ల నగర పంచాయతీలో సాంబన్నయ్య, ఆయన కౌన్సిలర్లో, ఆయన వైస్ చైర్మన్ తాలూకు ఆధ్వర్యంలో తప్పనిసరిగా గతసారి 30,000 వచ్చిందా 30,000తో పై దాటే మనం గెలుస్తాం. మీరు ఎక్కడ గెలవలేదు. కానీ మీ ప్రయత్నాలు మీరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ కుటుంబానికి చదువుగా అంతగా మీరు ఉండవలసిందిగా కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ